ఈ వీకెండ్‌కి అద్దిరిపోయే మీల్ మేకర్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి మీల్ మేకర్‌ని 25 మినిట్స్ వరకు హాట్ వాటర్‌లో సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్‌ని కూడా సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఇప్పుడు మీల్ మేకర్‌లో ఉండే వాటర్‌నంతా కూడా స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టుకున్నాక అందులో 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్, ఉప్పు, కారం, పసుపు, కాశ్మీరీ లాల్ మిర్చ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండెల్ పెట్టుకొని అందులో నెయ్యి, నూనె ఈక్వల్ క్వాంటిటీస్‌లో వేసుకున్నాక జీలకర్ర, లవంగాలు, బిర్యానీ చెక్క, బిర్యానీ ఆకు, స్టార్, ఇలాచీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ 2 మీడియం టొమాటోస్‌ని కూడా కట్ చేసి పెట్టుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు లైట్‌గా వాటర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత అందులో పసుపు, కారం, కాశ్మీరీ లాల్ మిర్చ్ అండ్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న మీల్ మేకర్ ఏదైతే ఉందో అది కూడా దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు మీల్ మేకర్ అంతా వాటర్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత 1 అవర్ ఏదైతే రైస్ సోక్ చేసుకున్నామో అది కూడా యాడ్ చేసుకొని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అంతే.